అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎవరు స్టార్ట్ చేశారు, ఎలాంటి అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎలా అచీవ్ చేయొచ్చు అనేది ఇవాళ వీడియోలో చూద్దాం. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా పాయింట్కి వెళ్ళిపోదాం. ఓకే పాయింట్కి వెళ్ళే ముందు మీరు యూట్యూబ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ సపోర్ట్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ రావడానికి. ఓకే, ఇంకా పాయింట్కి వెళ్ళిపోదాం. సో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకునే ముందు దాని హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. సో దీని హిస్టరీ ఏంటంటే ఇది 1950లో స్టార్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తదేం కాదు, 60 to 70 years పాతది. సో అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1950లో అలెన్ ట్యూరింగ్ అని ఒక ఇంగ్లీష్ మ్యాథమెటిషియన్ ఒక పేపర్ రాశారనమాట. ఆ పేపర్ పేరు ఏంటి అంటే కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్. అండ్ ఆ పేపర్లో అతను ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి అంటే క్యాన్ మెషిన్స్ థింక్, అంటే మెషిన్స్ ఆలోచించగలుగుతాయా అని. ఈ క్వశ్చన్ అడగగానే అసలు కంప్లీట్గా అక్కడున్న ఇండస్ట్రీ కానీ అక్కడున్న రీసెర్చర్స్ కానీ అందరూ ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్లో దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. నిజంగానే మెషిన్స్ ఆలోచించగలుగుతాయా, ఇలాంటివి మనం క్రియేట్ చేయగలుగుతామా అని చెప్పేసి అందరూ రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో కొన్ని ఇయర్స్ తర్వాత 1956లో జాన్ మెకార్థీ అని ఒక సైంటిస్ట్ సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ని అఫీషియల్గా బయట పెట్టారన్నమాట. అఫీషియల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ని నేమ్ చేశారు. సో ఎలా నేమ్ చేశారంటే ఒక ఫేమస్ డార్మౌత్ వర్క్షాప్లో సో వాళ్ళు కూడా ఒక పేపర్ ప్రజెంట్ చేస్తూ అందులో ఒక ఫ్రేజ్ రాశారనమాట. ఆ ఫ్రేజ్ ఏంటి అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నింగ్ or any other characteristics of intelligence can, in principle, be described with such precision that a machine can be made to simulate it. సో దీని మీనింగ్ ఏంటి అంటే ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ని మనం మెషిన్స్తో కానీ ప్రోగ్రామ్స్తో కానీ సిమ్యులేట్ చేయగలుగుతాం అనేది దీని మీనింగ్ అనమాట. సిమ్యులేట్ ఏంటి అంటే మనుషులు ఎలా చేస్తున్నామో ఒక మెషిన్ కానీ ఒక ప్రోగ్రామ్ కానీ సేమ్ అలానే చేయడం. సో దాన్ని సిమ్యులేషన్ అంటాం. సో అలా ఏదో ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్, మనిషికి ఉన్న చాలా ఇంటెలిజెన్సెస్లో ఏదో ఒక ఇంటెలిజెన్స్ని మనం మెషిన్స్తో కానీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్తో కానీ సిమ్యులేట్ చేయగలుగుతాం. సో అతను ఇదే చెప్పారనమాట. అండ్ దాని తర్వాత వీ విల్ ట్రై టు డిస్కవర్ హౌ టు మేక్ మెషిన్స్ యూజ్ లాంగ్వేజ్ ఫ్రమ్ అబ్స్ట్రాక్షన్ అండ్ కాన్సెప్ట్స్, సాల్వ్ ప్రాబ్లమ్స్ నౌ రిజర్వ్డ్ ఫర్ హ్యూమన్స్ అండ్ ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్. సో దీని మీనింగ్ ఏంటి అంటే ప్రజెంట్ మనుషులకు ఉన్న మనుషులు చేస్తున్న టాస్క్స్ని మనం మెషిన్స్తో ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాడి ఆ టాస్క్ని మెషిన్స్ చేయగలుగుతాయి, అంటే సిమ్యులేట్ చేయగలుగుతున్నాం. సో అలా చేయగలుగుతాము ఫ్యూచర్లో అని ఈ ఫ్రేజ్లో జాన్ మెకార్థీ చెప్పారనమాట. సో అసలు ఏఐ అంటే ఏంటి అని చూద్దాం. సో దానికి పర్ఫెక్ట్ డెఫినేషన్ అయితే ఇంకా లేదు, అంటే చాలామంది చాలా డెఫినేషన్స్ చెప్పారనమాట. సో జాన్ మెకార్థీ ఏం చెప్పారంటే ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ మేకింగ్ ఇంటెలిజెంట్ మెషిన్స్, ఎస్పెషల్లీ ఇంటెలిజెంట్ కంప్యూటర్స్. సో ఇంటెలిజెంట్ మెషిన్స్ కానీ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కానీ ఏంటి అంటే ఒక మెషిన్ కానీ ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్కి కానీ ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దానికి యాడ్ చేసి ఒక టాస్క్ని చేయగలగడం. సో ఆ టాస్క్ ప్రస్తుతం మనుషులు చేస్తున్న టాస్క్స్ని మనం మెషిన్స్తో చేయగలుగుతాం. సో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అది ఇదన్నమాట. ఎంతోమంది ఎన్నో డెఫినేషన్స్ చెప్పారు. సో అన్ని డెఫినేషన్స్ని మనం చూస్తే ఇదే చెప్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ మెషిన్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ లెర్న్ టు పర్ఫార్మ్ టాస్క్ దట్ రిక్వైర్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ దట్ ఆర్ యూజువలీ పర్ఫార్మ్డ్ బై హ్యూమన్స్. అంటే ఇంతకుముందు నేను చెప్పింది లైక్ ఎలాంటి టాస్క్ ఇప్పుడు ప్రజెంట్ మనుషులు చేస్తున్నారో దానికి ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మెషిన్స్కి యాడ్ చేసి ఈ టాస్క్స్ని మెషిన్స్తో చేపించడం. సో అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఓకే, ఇందాక నుంచి ఇంటెలిజెన్స్ అని చెప్తున్నాను. సో అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సో ఇంటెలిజెన్స్ అంటే ఎబిలిటీ టు లెర్న్ అండ్ సాల్వ్ ఏ ప్రాబ్లమ్. అంటే మనం నేర్చుకొని ఒక ప్రాబ్లమ్ని మనం నేర్చుకున్న దాంతో సాల్వ్ చేయడం. అంటే మీరు ఒకటి నేర్చుకుంటున్నారు, ఇప్పుడు సైకిల్ ఎలా తొక్కాలి అని నేర్చుకున్నారు. సో మీరు నెక్స్ట్ ఏం చేస్తారు, సైకిల్ని తొక్కుతారు. సో యూఆర్ సాల్వింగ్ దాట్ ప్రాబ్లమ్. సో నేర్చుకుంటున్నారు అండ్ సాల్వ్ చేస్తున్నారు. సో అనేది ఇంటెలిజెన్స్. సో మనుషులకి చాలా ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. సో అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్లో ప్రస్తుతానికి ఈ 5 టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మీద రీసెర్చ్ ఎక్కువ చేస్తున్నారు.
సో ఇంటెలిజెన్స్ ఏంటి అంటే లెర్నింగ్, నేర్చుకోవడం, రీజనింగ్, మనం డెసిషన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి కానీ రీజనింగ్ అంటాం. మన ప్రాబ్లమ్ సాల్వింగ్, కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, పర్సెప్ట్రాన్ చూడడం, లాంగ్వేజ్ అంటే మాట్లాడడం. సో ఈ 5 టాపిక్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో కానీ రీసెర్చ్లో కానీ ఈ 5 టాపిక్స్ మీద బాగా రీసెర్చ్ జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఈ 5ని మనం ఎలా మెషిన్స్తో కానీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్తో కానీ సిమ్యులేట్ చేయగలుగుతాం అనేది రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇది ఇంటెలిజెన్స్ అంటే. సో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐ ఉన్నాయి, అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. సో ఏంటి అంటే ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెంట్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెంట్ అండ్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెంట్. సో ఓకే, ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెంట్ అంటే ఏంటి అంటే దాన్ని మనం వీక్ ఏఐ అని కూడా పిలుస్తాం, అంటే వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ టైప్ ఆఫ్ మెషిన్స్ కానీ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ కానీ ఏం చేస్తాయంటే ఒక టాస్క్ మీదే ఫోకస్ చేస్తాయి. ఆ టాస్క్ని బాగా నేర్చుకుంటే ఆ టాస్క్ని బాగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాయి, మనుషుల కన్నా ఇంకా ఫాస్ట్గా, ఇంకా ఎక్కువగా. సో ఎగ్జాంపుల్గా మీరు మీ పర్సనల్ అసిస్టెంట్స్ కానీ, గూగుల్ అసిస్టెంట్ కానీ, అలెక్సా కానీ, సిరి కానీ, సో ఇవన్నీ నారో ఇంటెలిజెంట్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అంటే ఒక టాస్కే చేయగలుగుతాయి, ఇంకో టాస్క్ చేయలేవు. ఇప్పుడు మీ అసిస్టెంట్ ఉంది, మీ అసిస్టెంట్ మీతో ఓన్లీ పర్సనల్ ఇంటరాక్షన్ కోసం ఉంటుంది, కానీ ఆ అసిస్టెంట్ మీ బట్టలు ఉతకడం కానీ, మీ కార్ డ్రైవ్ చేయడం కానీ చేయలేవు. అలానే మీరు సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకుంటే అది ఓన్లీ కార్ నడపగలుగుతుంది. సో ఇంకెలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ టాస్క్ చేయలేదన్నమాట. సో దీనిలోని మనం నారో ఇంటెలిజెన్స్ అంటాం. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. దీన్ని మళ్ళీ మనం స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ మెషిన్స్ ఏంటి అంటే ఈ మెషిన్స్కి ఒక ఎబిలిటీ ఉంటుంది థింక్ చేయడానికి. ఆ మెషిన్స్ థింక్ చేయగలుగుతాయి అండ్ ఆ థింక్ చేసిన దాని నుంచి డెసిషన్స్ కూడా తీసుకోగలుగుతాయి, జస్ట్ లైక్ హ్యూమన్స్. సో ఇవన్నీ క్రాస్ డొమైన్ అన్నమాట. అంటే ఒకటే ప్రోగ్రామ్ చాలా చేయగలుగుతుంది. లైక్ మనం అన్నీ చేయగలుగుతాం, కార్ నడపగలుగుతాం, బట్టలు ఉతకగలుగుతాం, కుకింగ్ కూడా చేయగలుగుతాం. సో ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనేవి కూడా అంతే, ఒకటే ప్రోగ్రామ్ అన్నీ చేయగలుగుతాయి మల్టిపుల్ డొమైన్స్లో నుంచి. సో నెక్స్ట్ ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెంట్. ఇవి ఇంకా ఎక్కువ అన్నమాట, విచ్ ఇన్వాల్వ్ మెషిన్స్ విత్ సర్పాస్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనుషుల్ని దాటిపోయిన మెషిన్స్ ఇవన్నీ. మీరు సినిమాలు చూసుంటే లైక్ టర్మినేటర్. సో అక్కడ ఆ టర్మినేటర్ సినిమా ఏంటి, మెషిన్స్ మనుషుల్ని రూల్ చేయడానికి ట్రై చేస్తాయి. సో అది సూపర్ ఇంటెలిజెంట్ అనమాట. అంటే మనుషుల్ని దాటిపోయిన మెషిన్స్ అవన్నీ, అంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్, మనుషుల కన్నా ఎక్కువ చేయగలుగుతాయి, చాలా ఫాస్ట్. ఇంకా చెప్పాలంటే ఇంకంతే, మనుషుల కన్నా చాలా ఎక్కువ అనమాట. సో అది ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఈ డిఫరెంట్ 3 టైప్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఉన్నాయి. కానీ మనం ఓన్లీ ఆర్టిఫిషియల్ నారో ఇంటెలిజెన్స్ దగ్గరే ఉండిపోయాం. ఇంకా ఈ 2 ఇంటెలిజెన్స్ ఇంకా చాలా దూరం, మేబీ ఒక 30 కానీ 40-50 ఇయర్స్ కూడా పట్టచ్చు మనం ఈ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అచీవ్ చేయడానికి. సో మనం ప్రస్తుతం ఓన్లీ నారో ఇంటెలిజెన్స్ దగ్గరే ఉన్నాం. అండ్ ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకోవచ్చు. సో 4 కేటగిరీస్ ఏంటి అంటే రియాక్టివ్ మెషిన్స్, లిమిటెడ్ మెమొరీ, థియరీ ఆఫ్ మైండ్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్. సో ఈ రియాక్టివ్ మెషిన్స్ ఏంటి అంటే ఈ రియాక్టివ్ మెషిన్స్లో మెమరీ ఉండదు, అంటే నేర్చుకున్నది ఏది దాచుకోలేదన్నమాట. అంటే దానికి దాచుకునేంత కెపాసిటీ ఉండదు. సో అది ఓన్లీ ఒక సిచ్యువేషన్ చూసి ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతుంది అంతే. సో పాత మెమరీ దానికి ఏమీ ఉండదు, అంటే ఎక్స్పీరియన్స్ ఏమి ఉండదు, జస్ట్ చూసి రియాక్ట్ అవుతూ ఉంటుంది. సో దాని ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే IBM డీప్ బ్లూ. ఇది ఏంటంటే చెస్ ప్లేయింగ్ మెషిన్ అనమాట. సో దీనికి పాస్ట్ ఇన్ఫర్మేషన్తో సంబంధం లేదు, జస్ట్ చెస్ బోర్డ్లో ఆ కాయిన్స్ అన్ని చూసి నెక్స్ట్ స్టెప్ ఏంటో జస్ట్ డిసైడ్ అవుతుంది అనమాట. సో అది రియాక్టివ్ మెషిన్స్. సో నెక్స్ట్ ఏంటంటే లిమిటెడ్ మెమొరీ. సో ఈ లిమిటెడ్ మెమొరీ మెషిన్స్కి కొంచెం మెమరీ ఉంటుంది. ఏంటి అంటే పాస్ట్ డేటా నుంచి తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ని అది స్టోర్ చేసుకోగలుగుతుంది. సో ఆ స్టోర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ నుంచి ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకోగలుగుతుంది. సో లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో మనం మెమరీ స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు చూసాము, సో ఇప్పుడు ఒక కార్ వెళ్తుంది, సో ముందు ఎన్వైర్న్మెంట్ చూసింది, సో అది గుర్తుపెట్టుకుంది, దాని నుంచి కొంచెం ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది. ఇక్కడ ఉంది, అక్కడ సిగ్నల్ ఉంది, ఇక్కడ ఇంకా పక్కన నుంచి మనుషులు వెళ్తున్నారు, కార్ వెళ్తుంది, సైకిల్ వెళ్తుంది అని చెప్పేసి ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఎలా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, కార్ రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, సిగ్నల్ ఉంది ఆగాల,
అని చెప్పేసి డెసిషన్స్ చేసుకుంటుంది అనమాట బేస్డ్ ఆన్ ఇట్స్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి థియరీ ఆఫ్ మైండ్. ఈ థియరీ ఆఫ్ మైండ్ మెషిన్స్ ఏంటంటే అన్నీ ఉంటాయి, లైక్ హ్యూమన్స్ ఎమోషన్స్ ఉంటాయి, థాట్స్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, బిలీఫ్స్ ఉంటాయి, అండ్ మనుషులతో సోషల్గా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాయి. సో ఇవి థియరీ ఆఫ్ మైండ్ మెషిన్స్ అనమాట. సెల్ఫ్ అవేర్నెస్ ఏంటి అంటే దానికి ఓన్ కాన్షియస్నెస్ ఉంటుంది, అంటే అదే ఆలోచిస్తుంది, నెక్స్ట్ ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి. ఇంకా సెల్ఫ్ అవేర్నెస్ అంటే దానికి తెలుసు నెక్స్ట్ నేను ఏం చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, అలా అసలు మనుషుల కన్నా ఇంకెక్కువ ఉంటుంది అనమాట. అది సెల్ఫ్ అవేర్నెస్ మెషిన్స్. అంటే సేమ్ మనుషుల్లాగే ఇంకా మనం సెల్ఫ్ అవేర్నెస్ ఉంటాం కాబట్టి మెషిన్స్ కూడా అలా సెల్ఫ్ అవేర్ అవుతాయి అన్నమాట. సో ప్రస్తుతం మనం ఉన్నది అయితే లిమిటెడ్ మెమరీ దగ్గరే, లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ దగ్గరే, ఇంకా అలాంటి అప్లికేషన్స్ దగ్గరే ఉండిపోయాం. సో ఇంకా మనం ఇక్కడ దాకా అచీవ్ అవ్వలేదు థియరీ ఆఫ్ మైండ్ కానీ సెల్ఫ్ అవేర్నెస్ కానీ. ఇంకా చాలా టైం పడుతుంది, ఒక 30 years కానీ 40, ఇంకెక్కువ కూడా పట్టచ్చు, లేకపోతే ఇంకా తక్కువ కూడా పట్టచ్చు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న రీసెర్చ్ బట్టి. సో ఇది డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అప్లికేషన్స్ ఉంటాయి, చాలా డొమైన్స్లో అప్లై చేయగలుగుతాం. నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంటే చాలా. సో అందులో నేను కొన్ని మీకు చూపిస్తున్నాను చూడండి. బిజినెస్ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, హెల్త్ కేర్, గేమింగ్, ఎడ్యుకేషన్, అటానమస్ వెహికల్స్, సోషల్ మీడియా, సైబర్ సెక్యూరిటీ అని ఇంకా చాలా డొమైన్స్ ఉంటాయి. సో ఈ ప్రతి ఒక్క డొమైన్లో ఎలాంటి అప్లికేషన్స్ ఉంటాయో నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు అగ్రికల్చర్ డొమైన్ తీసుకుంటే ఈ అగ్రికల్చర్లో మనం ఏఐని ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఇవి డిఫరెంట్ అప్లికేషన్స్ అనమాట. అగ్రికల్చర్ రోబోట్స్ కానీ, ఫార్మ్ డేటాని అనలైజ్ చేయడం కానీ, ఒక లేబర్ ఛాలెంజ్ని మనం ట్యాకిల్ చేయడం కానీ ఏఐతో, అండ్ క్రాప్ అండ్ సాయిల్ మానిటరింగ్, లైక్ పంటని కానీ ఆ మట్టిని కానీ మనం సెన్సార్స్తో మానిటర్ చేస్తూ ఆ డేటాని మనం అనలైజ్ చేసి ఇంకా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవచ్చు అని చెప్పేసి మనం ఏఐ యూజ్ చేయొచ్చు ఇక్కడ. అండ్ పెస్ట్ అండ్ వీడ్ కంట్రోల్లో కానీ, ఈల్డ్ బూస్టింగ్ ఆల్గరిథమ్స్ కానీ, పర్సనల్ అసిస్టెంట్ ఫర్ ఫార్మర్, అంటే ఒక పర్సనల్ అసిస్టెంట్ ఫార్మర్కి హెల్ప్ చేస్తుంది. ఓకే ఇప్పుడు నేను పంట వేసాను, నెక్స్ట్ ఏం చేయాలో అది చెప్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా దాని నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా ఆ పర్సనల్ అసిస్టెంట్ ఫార్మర్కి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అగ్రికల్చర్లో వాడచ్చు. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఇవైతే కొన్ని ఎక్కువగా యూజ్ చేసినవి, ఎక్కువగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అప్లికేషన్స్ ఇవన్నీ. సో అలాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్కి వెళ్తే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ, చాట్ బాట్స్ కానీ, మీరు ఎప్పుడైనా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ వెబ్సైట్స్కి వెళ్తే సో మీతో అక్కడ చాట్ బాట్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్ కంప్యూటర్తో మాట్లాడతారు, మనుషులతో కాకుండా. సో అవన్నీ మీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాయి. ఆల్రెడీ అంటే ఈజీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయగలుగుతుంది. మరి క్రిటికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే అంత ఉన్నాయి, బట్ అంత ఈజీ కాదు క్రిటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం. సో అక్కడికి మళ్ళీ మనుషులు వస్తారనమాట. ఇంకా ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది, బట్ అవన్నీ మెల్లగా అవన్నీ ఆటోమేట్ అయిపోతాయి ఏఐతోనే. ఇంకా ఫ్రాడ్ డిటెక్షన్ కానీ, ఏమైనా ఫ్రాడ్ జరిగితే మీ ట్రాన్సాక్షన్స్లో, సో అలాంటివి ఏఐ డిటెక్ట్ చేయడం, అండ్ కస్టమర్ రికమెండేషన్స్ కానీ, ఆటోమేటెడ్ క్రెడిట్ స్కోరింగ్ అండ్ లోన్ ప్రాసెస్ కానీ, అండ్ రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటి చాలా అప్లికేషన్స్ మన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో ప్రస్తుతం చూస్తున్నాం. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ మీరు హెల్త్ కేర్లోకి వెళ్తే డ్రగ్ డిస్కవరీ కానీ, వర్చువల్ నర్సెస్ అండ్ డాక్టర్స్ కానీ, అంటే రోబోట్ నర్సెస్ అండ్ డాక్టర్స్. సో ఈ కోవిడ్ టైంలో మీరు న్యూస్ చూసి ఉంటారు, చాలా హాస్పిటల్స్లో రోబోట్స్ వెళ్తున్నాయి కోవిడ్ పేషెంట్స్ దగ్గరికి, మనుషులు వెళ్ళకుండా. సో ఆ రోబోట్స్ అని ఏఐ వాడుతున్నాయి అనమాట, పర్సెప్షన్ కానీ. సో ఇలాంటివి వాడి అలాంటి రోబోట్స్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. అండ్ రిమోట్ మానిటరింగ్ ఆఫ్ పేషెంట్స్ కానీ, రోబోటిక్ సర్జరీ, సో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్, క్లినికల్ ట్రయల్ రీసెర్చ్, ఇంప్రూవ్డ్ రేడియోథెరపీ, ఇలాంటి చాలా అప్లికేషన్స్ ప్రజెంట్ ఉన్నాయి ఈ హెల్త్ కేర్ డొమైన్లో. ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను ఎలాంటి అప్లికేషన్స్ ఎలాంటి డొమైన్స్లో ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరేమైనా డెవలప్ చేయొచ్చు ఫ్యూచర్లో, లైక్ మంచి ప్రాజెక్ట్ ఐడియాస్ కానీ ఇలాంటివి మీకోసం జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో ఏఐ అండ్ గేమింగ్ కానీ తీసుకుంటే మీరు కొత్త క్యారెక్టర్స్ జనరేట్ చేయడం, కొత్త మ్యాప్స్ కానీ లెవెల్స్ కానీ జనరేట్ చేయడం, గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం ఏఐ వాడి. సో నెక్స్ట్ ప్రిడిక్ట్ హ్యూమన్ ప్లేయర్స్ బిహేవియర్ కానీ. సో నేను రీసెంట్గా
షాడో ఫైట్ గేమ్ ఆడాను. సో ఆ షాడో ఫైట్ గేమ్లో నాకు పాపప్స్ వచ్చాయి అనమాట. ఆ పాపప్ ఏంటి అంటే మీ అపోనెంట్ మీ బిహేవియర్ని నేర్చుకుంటున్నాడు అని చెప్పేసి ఒక పాపప్ వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటి అంటే షాడో ఫైట్ వాళ్ళు ఏఐ వాడుతున్నారు. మన మన బిహేవియర్ని తెలుసుకొని అపోనెంట్ మూవ్స్ని క్రిటికల్గా చేయడానికి. అంటే మనకి ఇంకా క్రిటికల్ అవుతుంది మనం ఆ గేమ్ ఆడుతూ ఉంటే. సో అలా అక్కడ వాళ్ళు కూడా ఏఐ వాడుతున్నారు అనమాట. ఇంకా గేమ్లో ఫ్రాడ్ డిటెక్షన్, పబ్జీ వాడుతుంది ఏఐని. మీ ఫ్రాడ్ చేస్తే బాట్స్ని డిటెక్ట్ చేయడం ఇలాంటివన్నీ. సో ఇవి ప్రస్తుతం ఉన్న అప్లికేషన్స్. ఇంకా చాలా ఉంటాయి గేమింగ్లో. అండ్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఎడ్యుకేషన్లో కూడా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ స్మార్ట్ కంటెంట్, వర్చువల్ ట్యూటర్స్ కానీ, అడిషనల్ సపోర్ట్ ఉంటుంది టీచర్స్కి, అండ్ వర్చువల్ ఫెసిలిటేటర్స్ అండ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్, అండ్ సింప్లిఫైయింగ్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ లైక్ గ్రేడింగ్స్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. అండ్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ కానీ, ఒక స్టూడెంట్ ఎలాంటివి ఇంతకుముందు చదివాడో దాన్ని బట్టి మనం ఫ్యూచర్ రికమెండేషన్ చేస్తాం. అండ్ కెరీర్ పాత్ని ప్రిడిక్ట్ చేయడం కానీ. సో ఇలాంటివి ఎడ్యుకేషన్లో చాలా అప్లికేషన్స్ ఉన్నాయి అనమాట. ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ, అలా చాలా అప్లికేషన్స్. అది ఎడ్యుకేషన్లో. అండ్ మనం ఆటోమోటివ్ ఇండస్ట్రీకి వస్తే, ఆటోమోటివ్ ఇండస్ట్రీలో డ్రైవింగ్ ఫీచర్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, క్లౌడ్ సర్వీసెస్ యూజింగ్ ఏఐ, సో ఇలాంటివి ఆటోమేటింగ్ ఇన్సూరెన్స్ ఆటోమేట్ చేయడం. అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కొత్త డిజైన్స్ మనం ఏఐ వాడి తయారు చేయొచ్చు, కార్ డిజైన్స్ కానీ. సో ఇలాంటివి చాలా మనం ఏఐ వాడి చేయగలుగుతాం అనమాట. అండ్ మనం డ్రైవర్ మానిటరింగ్ కూడా చేయొచ్చు. ఈ మధ్య చాలా అప్లికేషన్స్ వచ్చాయి. లైక్ డ్రైవర్ కండిషన్ ఏంటి మానిటర్ చేయొచ్చు కెమెరాలో. లైక్ వాళ్ళు ఆల్రెడీ నిద్రపోతున్నారా, తాగున్నారా అని చెప్పేసి మనం ఇలాంటి మానిటర్ చేయొచ్చు అనమాట డ్రైవర్స్ని. సో అది ఆటోమేటిక్. ఇప్పుడు మనం సైబర్ సెక్యూరిటీలో కూడా మనం ఏఐ చాలా చోట్ల వాడతాం. లైక్ ఫ్రాడ్ డిటెక్షన్, నెట్వర్క్ ఇంట్రూజన్ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్, సో బాట్ నెట్ డిటెక్షన్ కానీ. సో ఇలా ఫోర్కాస్టింగ్ ఇన్సిడెంట్స్ చేయొచ్చు, అండ్ లైవ్ డిటెక్షన్ చేయొచ్చు, స్పామ్ ఫిల్టరింగ్, అండ్ డిటెక్టింగ్ వల్నరబిలిటీస్ ఇన్ సాఫ్ట్వేర్. సో ఇలాంటి ఇవి కూడా చాలా అప్లికేషన్స్ అనమాట సైబర్ సెక్యూరిటీలో ఏఐ వాడి. అండ్ ఇవి ఫ్యూచర్ అప్లికేషన్స్ అనమాట. మేబీ ఈ ఫ్యూచర్లో రావచ్చు మనకి. లైక్ కంప్లీట్లీ ఆటోమేటిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. కంప్లీట్గా మన రోడ్ల మీద అన్ని సెల్ఫ్ డ్రైవింగ్ కార్సే ఉంటాయి. లైక్ మనుషులు డ్రైవ్ చేసేవి ఇంకేమీ ఉండవు. సో అలాంటప్పుడు యాక్సిడెంట్స్ మనం చాలా తగ్గించచ్చు. ఎందుకంటే ఒక కారు ఇంకో కారుతో మాట్లాడుకోవచ్చు. సో ఓకే, నేను ఇంటి పక్కన నుంచి వెళ్తున్నాను, నేను స్లో అవుతాను, సో మీరు స్లో అవ్వండి అని చెప్పేసి ఇంకో కార్కి చెప్తుంది అనమాట. సో కంప్లీట్లీ ఆటోమేటెడ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ప్రతి కార్ ఇంకో వెహికల్తో మాట్లాడుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చాలా యాక్సిడెంట్స్ రెడ్యూస్ చేయొచ్చు, లేదా ద నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ని తగ్గించేయచ్చు మనం. సో అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ హ్యూమన్ ఆర్గ్యుమెంట్ దెమ్సెల్స్ విత్ రోబోట్స్. అంటే మనం జస్ట్ కూర్చొని మనం మైండ్లో ఓకే నేను అప్పుడు వాటర్ తాగాలి అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న రోబోట్ వెళ్ళి వాటర్ తెస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను గేమ్ ఇప్పుడు ఒక బుక్ చదవాలి, సో ఆ బుక్ ఆ రోబోట్ తెచ్చేస్తుంది అనమాట. సో అలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటాం మనల్ని మనం. సో మేబీ రావచ్చు ఫ్యూచర్లో. బట్ నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ అనమాట. స్మార్ట్ సిటీస్ అంటే మీకు ఐడియా ఉంటుంది. సో అదొకటి. అండ్ రోబోట్స్ క్రియేట్ చేయడం, లైక్ ఎల్డర్ పీపుల్ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ ఆ రోబోట్స్. సో ఇలాంటివి మనం తయారు చేయొచ్చు. అండ్ ఆటోమేటింగ్ హజార్డియస్ జాబ్స్. అంటే ఇప్పుడు డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, కోల్ మైనింగ్ కానీ, బాంబ్ డిఫ్యూజింగ్ కానీ ప్రస్తుతం మనుషులు చేస్తున్నారు ఇవన్నీ. సో మనం ఇవన్నీ చాలా డేంజరస్ జాబ్స్. సో ఈ డేంజరస్ జాబ్స్ని మనం మనుషుల నుంచి తీసేసి రోబోట్స్ తయారు చేస్తే ఇంకా బెటర్గా వర్క్ అవుతుంటాయి. సో అలా మనం ఇలాంటి రోబోట్స్ తయారు చేయడం కానీ ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయన్నమాట. లేకపోతే ఇలాంటి అప్లికేషన్స్ కానీ ఇంకా అప్డేట్ అవ్వడం. సో ఇలాంటివి ఫ్యూచర్లో మనం ఇంకా చాలా చూస్తాం అనమాట. మేబీ చాలా చాలా చూడొచ్చు మనం యాక్చువల్లీ ఫ్యూచర్లో. సో ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకున్నాం. సో దాని అడ్వాంటేజెస్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, దానివల్ల ఏమైనా నిజంగా చాలా యూజ్ ఉంటుందా అని చెప్పేసి చూద్దాం. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెడ్యూస్ మ్యాన్ పవర్ అండ్ ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. సో ఇప్పుడు నేను చెప్పింది ఇందాక హజార్డియస్ జాబ్స్ అంటే డేంజరస్ జాబ్ దగ్గర మనం మనుషుల్ని తగ్గించేసి రోబోట్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు అక్కడ. సో ఆ రోబోట్స్ ఏంటి, ఇప్పుడు మనుషులు అంటే లైక్ 9 hours 10 hours పని చేయగలుగుతారు. బట్ రోబోట్స్ 24/7 అవైలబుల్ ఉంటుంది. సో మనం ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట ఆ రోబోట్స్ వల్ల. సో అనలైజెస్ మోర్ అండ్ డీపర్ డేటా. లైక్ ఇప్పుడు చాలా డేటా ఉంది, ఒక టీబీ ఒక 2 TB 3 TB డేటా ఉంది. సో ఆ డేటాని ఒక హ్యూమన్ ఆబ్వియస్గా చదవలేడు, ఆ డేటాని చూసి అనలైజ్ చేయలేము అంత డేటాని. సో అంత డేటాని అనలైజ్ చేయడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడచ్చు. సో మనిషికి బోరింగ్ కానీ మనిషి చేయలేని కొన్ని జాబ్స్ అలాంటివి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆటోమేట్ చేయొచ్చు అనమాట.
అండ్ గెట్స్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ డేటా. ఎంత డేటా ఇచ్చినా ఆ డేటా నుంచి ఇన్సైట్స్ ఏఐ జనరేట్ చేయగలుగుతుంది. హ్యూమన్స్ చేయలేని పని ఏఐ చేయగలుగుతుంది. ఎందుకంటే మనం అంత డేటాని ఎనలైజ్ చేద్దాం. మనం కొంచెం చిన్న డేటా అయితే మనం ఎనలైజ్ చేసి ఇన్సైట్స్ జనరేట్ చేయగలుగుతాం. బట్ చాలా పెద్ద డేటా అయితే మనం అది చేయడం చాలా కష్టం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాం అనమాట. అండ్ హై యాక్యురసీ విత్ లో ఎర్రర్స్. సో మనం ఎంత మంచి డేటా ఇస్తే అంత మంచిగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. హై యాక్యురసీతో, అంటే ఎక్కడ ఎర్రర్స్ లేకుండా కంప్లీట్గా 100% జాబ్ కూడా చేయగలుగుతుంది. సో అదే హ్యూమన్స్ అయితే అంత ఈజీగా చేయలేరు అనమాట. ఎందుకంటే మనకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. లైక్ మనకి స్ట్రెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం. సో ఇలాంటివన్నీ హ్యూమన్స్కి ఉంటాయి, బట్ మెషిన్స్కి ఉండవు. సో అవి యాక్యురేట్గా పనిచేస్తాయి అనమాట, ఎర్రర్స్ లేకుండా. అండ్ హై స్పీడ్, చాలా స్పీడ్గా కూడా యూజ్ చేస్తాయి. మనం ఇచ్చే కంప్యూటేషన్ బట్టి అది ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. హై రిలయబిలిటీ, అంటే లైక్ ఎంతైనా రిలై అవ్వచ్చు. లైక్ ఎన్నిసార్లు అయినా అది చేస్తుంది సేమ్ టాస్క్. ఒకే టాస్క్ మీకు 1000 times ఏమన్నా 1000 times చేస్తుంది. బట్ హ్యూమన్స్ అంత ఈజీగా చేయలేరు. మనకు చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి చేయకపోవడానికి. సో అలా రోబోట్స్కి కానీ ఏఐకి కానీ అలా ఉండవు అనమాట. అండ్ యూస్ఫుల్ ఫర్ రిస్కీ ఏరియాస్, అదే చెప్పింది, డేంజరస్ జాబ్స్, కోల్ మైనింగ్ కానీ, బాంబ్ డిఫ్యూజింగ్ కానీ. సో ఇలాంటివి హ్యూమన్స్ బదులు మనం రోబోట్స్ వాడచ్చు. అండ్ పబ్లిక్ యూటిలిటీ, చాలా చోట్ల పబ్లిక్ ప్లేసెస్లో కెమెరాస్ కానీ, సర్వైలెన్స్ కోసం. సో ఇలాంటి ప్లేసెస్లో మనం పబ్లిక్ ఉన్న ప్లేసెస్లో ఏమైనా ఫ్రాడ్స్ జరగకుండా, గొడవలు జరగకుండా, సో ఇలాంటివి మనం ఏఐతో మానిటర్ చేస్తూ ఉండొచ్చు. సో ఇవి చాలా అడ్వాంటేజెస్ అనమాట. ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ ఇవి మేజర్ అడ్వాంటేజెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. అండ్ అఫ్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. ఏంటి అంటే, ఒకటి హై కాస్ట్. అంత ప్రతి ఒక్కరు మెయింటైన్ చేయలేరు. ఒక రోబోట్ని కానీ, ఒక ప్రోగ్రామ్ని కానీ, చాలా హై బడ్జెట్ ఉండాలి ఒక ప్రోగ్రామ్ని, ఒక రోబోట్ని మెయింటైన్ చేయాలి. సో అది అందరి వల్ల అంత ఈజీ అయితే కాదు, ఎందుకంటే హై కాస్ట్. మనకి మెటీరియల్ కానీ, కంప్యూటేషన్ పవర్ కానీ, సో చాలా కాస్ట్ ఉంటాయి. సో అదొక డిసడ్వాంటేజెస్ అనమాట. అండ్ కాంట్ థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. లైక్ హ్యూమన్స్ చాలా రకాలుగా ఆలోచిస్తారు, చాలా రకాల సొల్యూషన్స్ వస్తాయి అనమాట. కానీ రోబోట్స్ నుంచి అంత ఈజీగా రావు, ఎందుకంటే మనం ఏ డేటా ఇస్తే ఆ డేటా నుంచి వచ్చే రిజల్ట్ అది చెప్పగలుగుతుంది. దానికన్నా ఎక్కువ ఆలోచించలేదు అనమాట. సో అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయలేదు అది. అండ్ రోబోట్స్కి నో ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. బట్ హ్యూమన్స్కి అన్నీ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. అండ్ ఇంక్రీజ్ డిపెండెన్సీ ఆన్ మెషిన్స్. లైక్ కంప్లీట్గా మనం మెషిన్స్ పైన డిపెండ్ అయిపోవచ్చు. లైక్ ఒక హ్యూమన్ బోరింగ్ జాబ్స్ కానీ, సో ఇంకొన్ని జాబ్స్ ఆటోమేట్ అవ్వడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రావచ్చు. అండ్ మనం ఇప్పుడు చిన్న టాస్క్కి కూడా మన బ్రెయిన్కి లైక్ మనం పని చెప్పకుండా అది కూడా ఆటోమేట్ చేయగలిగితే, లైక్ కంప్లీట్గా మనం మెషిన్స్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఇప్పుడు మన ఫోన్ ఉంది, మనం కంప్లీట్గా ఫోన్ మీద డిపెండ్ అయిపోయాం. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే మ్యాప్స్ ఓపెన్ చేస్తున్నాం, ఏమైనా కావాలంటే గూగుల్లోనే వెతుకుతున్నాం ఎవరిని అడగకుండా. సో వీఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మెషిన్స్. సో అదొక డిసడ్వాంటేజ్, బికాస్ సోషల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. సో అలా మెషిన్స్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ కంప్లీట్గా డిపెండ్ అయిపోకుండా కొంచెం బయటకు కూడా వెళ్ళండి, సోషల్గా ఇంటరాక్ట్ అవ్వండి చాలామంది జనాలు. సో మీరు చాలా నేర్చుకోగలుగుతారు అన్నమాట. అండ్ నో ఒరిజినల్ క్రియేటివిటీ. లైక్ ఆ మెషిన్స్కి ఎంతవరకు నేర్చుకుందో అంతే చేయగలుగుతుంది. లైక్ ఇంకో ఎక్స్ట్రా ఆలోచించలేదు, ఎక్స్ట్రా క్రియేటివిటీ ఉండదు దాన్ని. సో మన హ్యూమన్స్కి చాలా ఉంటుంది అది. సో అదొక చాలా అడ్వాంటేజ్ హ్యూమన్స్కి. అండ్ డిసడ్వాంటేజెస్ ఫర్ ఏఐ. అండ్ కెన్ బి డేంజరస్. డేంజరస్ కూడా అవ్వచ్చు. మనం చేసే అప్లికేషన్స్ ఎలా అయినా ఉండొచ్చు. లైక్ డీప్ ఫేక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద డేంజరస్ అప్లికేషన్. సో ఏఐతో ఒక డేంజరస్ అప్లికేషన్స్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఎవరినైనా, ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉంది, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని మనం ఎవరైనా చంపడానికి కూడా చేయొచ్చు, అంతే కదా. సో ఇలాంటివి చాలా డేంజరస్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి ఏఐ వల్ల. అండ్ రిస్క్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. మేబీ ఇప్పుడు చాలా జాబ్స్ని ఆటోమేట్ చేసేస్తుంటే మనం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా అన్ఎంప్లాయ్ అయిపోతూ ఉంటారు. సో దీనికి ఒకటి ఏం చేయొచ్చు అంటే, మనం అప్డేట్ అవ్వడం, మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడం కొత్త టెక్నాలజీస్తో. సో ఇలా కొత్తవి చదవడం, కొత్త టెక్నాలజీని మనం అప్డేట్ అవుతూ ఉంటే మనం జాబ్ ట్రాన్సిషన్ ఈజీ. కానీ సో మనమే ఒక ఏఐ క్రియేట్ చేయొచ్చు. సో ఇలాంటివి అన్ఎంప్లాయ్మెంట్ రిస్క్ ఉండకుండా మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే చాలా బెటర్. సో ఇవి డిసడ్వాంటేజెస్. అండ్ ఏఐని అచీవ్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. సో ఇవి డిఫరెంట్ వేస్ అనమాట. మనం ఒకటి మెషిన్ లెర్నింగ్ వాడచ్చు, ఎన్ఎల్పి వాడచ్చు, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అండ్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్ వాడచ్చు, విజన్ వాడచ్చు, స్పీచ్, ప్లానింగ్ అండ్ రోబోటిక్స్. ఇవన్నీ డిఫరెంట్ వేస్ ఆఫ్ అచీవింగ్ ఏఐ అనమాట. సో ఒక వే కాదు, చాలా వేస్గా మనం ఏఐని అచీవ్ చేయొచ్చు. ఈ ఎన్ఎల్పి కానీ, విజన్ కానీ, స్పీచ్, మళ్ళీ డీప్ లెర్నింగ్ కిందకు కూడా వస్తాయి.
మళ్ళీ డీప్ లెర్నింగ్ మెషిన్ లెర్నింగ్ కిందనే ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ మెషిన్ లెర్నింగ్ నుంచి కూడా అచీవ్ చేయొచ్చు అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. సో మన మెయిన్ ఫోకస్ ఈ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కానీ సిరీస్ కానీ కంప్లీట్గా మెషిన్ లెర్నింగ్ మీద ఫోకస్ అయి ఉంటుంది మనం. సో ఇది ఇవాళ వీడియోకి. ఐ హోప్ మీరు చాలా నేర్చుకొని ఉండొచ్చు ఈ వీడియో నుంచి. సో నేనేమైనా తప్పులు చేసి ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. సో నెక్స్ట్ వీడియోస్లో అలాంటి మిస్టేక్స్ చేయకుండా నేను చూసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా ఇది చాలా పెద్ద వీడియోనే. సో ఇప్పటిదాకా మీరు విన్నందుకు అండ్ కొంచెం నేర్చుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తెలుగులో ఎవరైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. అండ్ డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. And thank you so much.